కనికర సంపన్నుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మా ఇదిగో వాక్యం అనే ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి కొద్ది కాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈనాటి వాక్యము విత్తనము అనగా ఏమిటి? హల్లెలూయా. విత్తనములు అనగా ఏమిటి అన్న అంశం మీద కొన్ని మాటలు మనము బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ప్రియ సంగమా, ఆది కాండంలో చూసుకున్నట్లయితే తండ్రి 1వ అధ్యాయంలో చూసినప్పుడు వాటి జాతుల ప్రకారంగా విత్తనములను ముడిపించెను, చెట్లను ముడిపించెను అని వాక్యం మనం చూసుకుంటాం. ఆదికాండం 1వ అధ్యాయంలో ఇవి భూమి మీద మానవునికి ఉపయోగపడే చెట్ల విత్తనములు కావచ్చు, లేకుంటే ఒక పాదు కావచ్చు, అలాగే ఏదైనా కావచ్చు. ఒక విత్తనము ఇది లోకానుసారంగా దేవుడు మానవం కోసం చేసిన విత్తనం. అయితే ఇక్కడ విత్తనములు ఎవరు, ఆ విత్తనాలు చల్లింది ఎవరు, విత్తనం అనగా ఏమిటి అన్న వాక్యం మనం చూసుకుంటే మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో ఇంచుమించుగా 37వ వచనం నుంచి 43 వచనాల వరకు అక్కడ గమనించినట్లయితే అంతకుముందు మెస్సీ గారు విత్తనాల కోసము చెప్పాడు. అయితే వాటికి సారాంశం ఏమిటని వారి శిష్యులు అడిగినప్పుడు వారిని లోపలికి తీసుకుని వెళ్ళి అక్కడ వారిని కూర్చోబెట్టి ఈ రహస్యాలు వాళ్ళకి చెప్తుంటాడు. ఏమిటి అంటే విత్తనములు అనగా మనుషులే. హల్లెలూయా. మానవుని భూమి మీద మంచి విత్తనముగా ఫలించే చెట్టుగా, ఫలించే ఫలముగా పుట్టించాడు. మంచి విత్తనాలను వేశాడు. ఎక్కడ? తల్లి గర్భంలో. హల్లెలూయా. తల్లి గర్భంలోనే మనలను మంచి విత్తనములతో వేశాడు అక్కడ. అయితే ఆ విత్తనములైన మనుషులము పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత ఎలాగ ఉపకారం చేస్తున్నామో, ఎలాగ ఉపయోగం పడుతున్నామో మనకు తెలుసు. అందుకే ఆనాటి కాలంలో ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితంలో మనిషి యొక్క జీవితాన్ని, మనుషుని యొక్క అలవాట్లను, మనుషుల యొక్క బుద్ధులను ఒక విత్తనంతో కూర్చాడు. హల్లెలూయా. ఆఖరి తనను తాను కూడా అంటాడు, మంచి గోధుమ గింజతో పోల్చుకున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి అది కుళ్ళిపోతేనే కానీ మొక్క రాదన్నాడు. అది కేవలము క్రీస్తు కోసం చెప్పబడిన మాట. అది ఈ విత్తనములు మనుషుల కోసం చెప్పబడిన మాటలు. ఎందుకంటే విత్తనం ఎవరు? మనమే. మనకంటే ముందుగా పుట్టినవారు, ఇప్పుడు బ్రతుకున్నవారు, రేపు పుట్టబోయేవారు కూడా మంచి ఫలములు ఇచ్చే విత్తనములుగా తండ్రి గుర్తించాడు అక్కడ మనల్ని. అదే చెప్పాడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు. ఈ మంచి విత్తనములు విత్తువాడు ఎవరు? దేవుడు. హల్లెలూయా. పొలంలో విత్తనాలను జల్లిన వాడు ఎవరంటే దేవుడే. పొలం అనగా లోకము. ఈ లోకంలో మనలను జన్మింపజేసింది తల్లి గర్భంలో. మనల్ని జన్మింపజేసి ఆమె గర్భంలో పిండముగా వేసి ఆ పిండము పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత ఫలించేవాడుగా ఉండమని ఆయన చెప్పిన ఆజ్ఞ అది. పొలం అనగా లోకము. ఈ లోకంలో విత్తనములు అనగా మనమే. అది కూడా మంచి విత్తనములు. అందుకే ఆయన అంటాడు, రాతి విత్తనములు, రాతిలో పడ్డ కొన్ని విత్తనాలు, ముళ్ళ పొదలో పడ్డ కొన్ని విత్తనాలు, త్రోవ పక్కన పడిన కొన్ని విత్తనాలు, మంచి నేలలో పడిన కొన్ని విత్తనాలు అని. ఈ విత్తనాలన్నీ ఏంటి? మనమే. అంటే మన స్వభావాన్ని, మన అలవాటుని, మనలో ఉన్న ఆ యొక్క విత్తేస భావాన్ని క్రీస్తు వారు ఈ విత్తనాల రూపంలో ఆనాడు చెప్పుకొచ్చారు శిష్యులకు. వాటిని వివరిస్తున్నాడు.
విత్తనంలో ఎవరో కాదు, మీరే. అది చల్లిన వారు ఎవరో కాదు, నా తండ్రే. దానికి వ్యవసాయకుడు ఎవరంటే ఆయనే. ఇక గురుగులు అంటే పనికి రాని పిచ్చి మొక్కలు. వీళ్ళెవరు వీళ్ళెవరు వీరు కూడా మనుషులే, చెడ్డ మనస్తత్వం కలిగిన వారు. ఫలించిన పనికి రాని ఫలములు అవి. చూడండి, చాలామంది వెర్రికాయలు అని ఉంటాయి, పిచ్చికాయలు అంటారు దాన్ని. అది తింటే పిచ్చెక్కిపోతారు, చనిపోతారు. ఉదాహరణకి గన్నేరుకాయ ఎవరన్నా తింటారా అండి? బాదంకాయ కాదని గన్నేరుకాయ, అది తింటే మనిషి చనిపోతాడు. అది దేంతో సమానం? గురుగులతో సమానము. అంటే అలాంటి మనస్తత్వం కలిగిన వారు కూడా ఉన్నారని. ఆ గన్నేరుకాయ తింటే చనిపోతారు మనిషి. అలాగే పిచ్చికాయలన్నీ ఉంటాయి, బ్రెయిన్ పాడు చేసే కొన్ని కాయలు ఉంటాయి, అవి కూడా మనుషులు తినరు. అవి తిన్నా మనిషికి ప్రమాదమే. అంటే అలాంటి మనుషులు కూడా భూమి మీద ఉన్నారు. అలాగే చూడండి, మేకలు కొన్ని కాయలు తింటూ ఉంటాయి, అవి మనుషులు తినరు. అవి మనుషులకు ఉపయోగపడేవి కాదు. అలాగే మనుషులు కూడా చెడ్డవారు మంచివారికి ఇక్కడ విడదీస్తూ, చెడ్డవారిని పరిపాలించేది అపవాది, మంచివారిని పరిపాలించేది తండ్రి. వారు కూడా పొలంలోనే ఉన్నారు, అంటే లోకంలోనే ఉన్నారు. పొలము అనగా లోకము. మంచి విత్తనం జల్లినవాడు తండ్రి. ఆ మంచి విత్తనాలు మనము. చెడ్డ విత్తనాలు అనగా గురువులు. వీటికి అధికారి అపవాది, వాటికి అధికారి తండ్రి. కోత కోసేది దేవదూతలు. యుగ సమాప్తి అనగా ఈ లోకము సమాప్తం అయిపోయిందని అర్థం. ప్రియ సంగమా, ఎందుకు ఆయన ఆ మర్మాలు చెప్పాడంటే, రాబోతున్న దినాల్లో, నేను లేని సమయంలో, అంటే శరీరధారిగా ఆయన లేని దినాలలో రావాల్సింది ఇంకా, పుట్టవలసింది ఇంకా, పెరగవలసింది ఇంకా, జరగవలసిన ఇంకా అనేకమైన మనుషులు కార్యాలు ఉన్నాయి కనుక వాటికి మీరే ఒక సూచనగా ఉండాలని వారు చెప్పాడండి రహస్యాలు. వారు అడుగుతారు, నాయన ఈ విత్తనాలు ఏంటి, ఈ పొలం ఏంటి దీనికి అర్థము, ఉపమానం ఏమిటంటే, అప్పుడు ఆ సూచనలన్నీ కూడా, ఆ యొక్క ఉపమానాలన్నీ కూడా శిష్యులకు మాత్రమే చెప్పడానికి. గమనించవలసిన విషయం ఏంటంటే ప్రిసంగమ, మెస్సీ గారు సువార్త చేసే దినాల్లో ఆయన ఏం చేశారో తెలుసా? ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారో తెలుసా? రహస్యాలు కేవలము 12 మంది శిష్యులకు తప్ప మరి ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే అది తెలుసు, నేను శరీరధారి అయి ఈ భూమి మీద కొంతకాలమే ఉంటాను కనుక నా శరీరాన్ని విడిచిపెట్టవలసిన సమయం వస్తుంది కనుక మీరు నా తండ్రి యొక్క సువార్తను ఈ భూమి మీద నలుదిశగా, అంటే ప్రపంచం అంతా కూడా చాటడానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషులు ఈ తరమే కాదు, రావాల్సిన తరాలు కూడా, ఆ తరాలు కూడా వారు నా తండ్రి యొక్క మాటను, తండ్రి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాలి అంటే మీరు ఉండాలి కనుక. కానీ కొన్ని రహస్యాలు శిష్యులకు మాత్రమే చెప్పాడండి, అందరికీ చెప్పవలసిన కొన్ని, కానీ అసలైన రహస్యాలు మాత్రము శిష్యులకు మాత్రమే చెప్పి ఆయన ఈ రకంగా అంటున్నాడు. పరలోక సంబంధమైన వారు ఎవరు? దేవదూతలు. యుగ సమాప్తిలో ఉన్నవారు ఎవరు? దేవదూతలు. కోత కోసింది ఎవరు? దేవదూతలు. విత్తనాలు చల్లింది ఎవరు? పరమ తండ్రి. ఆ విత్తనాలు ఎవరు? మనము. గురుగులనే ఈ విత్తనాలు జల్లింది ఎవరు? అపవాది. దానికి అధికారం అపవాదిది, వీరికి అధికారం తండ్రి. ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, గురువులుగా ఉందామా లేకుంటే పనికొచ్చే విత్తనంగా ఉందామా?
నువ్వు ఏ ఏ ఏ కేటగిరీలో ఉన్నావు, నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు. అయితే తండ్రి ప్రతి మనిషిని కూడా పనికొచ్చే విత్తనంగానే భూమి మీద వేశాడండి. పనికి రాకుండా చేయలే. పనికొచ్చే విత్తనంగానే మనల్ని ఫలింపజేశాడు భూమి మీద. తన నోటి మాటతో సర్వలోకాన్ని, సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశులను, వృక్షాలను, ఫలాలను, జంతువులను, పక్షులను ఎలా చేశాడో తన నోటి మాటతో, కానీ మనిషిని మాత్రం తన చేతితో తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున ఆయన చేసి నాటి నుంచి నేటి వరకు కూడా పెంచి పోషిస్తున్నాడు. అయితే మధ్యలో మనిషి యొక్క మనస్తత్వం మార్చుకున్నాం, అలవాట్లను మార్చుకున్నాం, మనస్తత్వాన్ని మార్చుకున్నాం, మన మాట తీరు మార్చుకున్నాం, అన్నీ మార్చేసుకున్నాం. ఇప్పుడు టోటల్గా చూస్తే మనము గురుగుల వలె ఉన్నాము. ఎవరి చేతిలో ఉన్నాము? అపవాది చేతిలో ఉన్నాము. కానీ తండ్రి ఎలా మలిపింపు చేశాడు? మనల్ని పనికొచ్చే విత్తనంగానే చేశాడు, పనికి రాకుండా చేయలే. పిచ్చి మొక్కలు, వెర్రి మొక్కలతో మనకు పోల్చలేదు తండ్రి. పిచ్చి విత్తనాలతో, వెర్రి విత్తనాలతో మనకు పోల్చలేదు. మంచి విత్తనాలు ఈ పొలంలో చల్లాడు, ఈ లోకంలో మనల్ని చల్లాడు. ఎవరి ద్వారా? మన కన్న తల్లి ద్వారా, మన కన్న తల్లి తండ్రి ద్వారా ఈ విత్తనాలు మనం వేశాడు ఈ భూమి మీద. మరి మనం ఎలా ఫలించాలి, ఎలా అభివృద్ధి పొందాలి, ఎలాగ మనం జీవించాలి అన్నది నేటి క్రైస్తవులు వినిపించుకోవట్లేదండి. ఎందుకంటే నేటి క్రైస్తవులకి కావాల్సింది ఏంటంటే నాటి హితబోధ కాదు, నాటి తండ్రి మాట కాదు. ఒక్కటే మనకు కావాల్సింది ఏంటో తెలుస్తుంది. సౌభాగ్యము, భాగ్యము, సంపద, సిరి, పేరు, ప్రతిష్టలు, వీటి కోసమే మనం ప్రాకులాడుతున్నామే తప్ప అసలు నిన్ను ఎందుకు పుట్టించాలి భూమి మీద? నువ్వు ఎలాంటి విత్తనమై ఉన్నావు, ఎలాంటి విత్తనముగా నువ్వు జీవిస్తావు? మంచి విత్తనమా, ఫలించే విత్తనమా, చెడ్డ విత్తనమా, పనికిరాని విత్తనమా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని, విత్తనాలు అంటే ఎవరో కదా, మనమే. మనల్ని విసిరాడు తల్లి గర్భంలో తండ్రి. మనకు అధికారం ఎవరు? తండ్రి. అదే చెప్తున్నాడు అక్కడ, తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ఈ లోకమనే పొలంలో మనల్ని వేశాడే పరమ తండ్రి. అది మనం ఎలాగ వినియోగించుకుంటున్నామో మనకు తెలియట్లేదు ఈరోజు. ఆ విత్తనం అంటే విత్తనము ఏంటి? విత్తనము మనమే. మన స్వభావం ఏంటి, మన అలవాట్లు ఏంటి, మన మాట తీరేంటి, అన్నీ కూడా మారిపోతున్నాయి ప్రతి సంఘం ఈరోజు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మన నాశనానికి తప్ప సౌభాగ్యానికి కాదు. మనం చీకటిలో నడవడానికి తప్ప వెలుగులోకి వెళ్ళడం కోసం కాదు. ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఆలోచన శక్తి తండ్రి మనకి ఇచ్చాడు. ఆలోచనగా నడవలసిన భాగ్యం మనకి ఇచ్చాడు. మరి ఎందుకు మనుషులు దారి తప్పుతున్నారో అది ఆయనకే తెలుసు. ఇరిమియా గ్రంథంలో కూడా అంటాడు, నిన్ను ఫలించే ద్రాక్షవల్లిగా నేను నాటితే, తీయటి ద్రాక్షవల్లిగా నాటితే చేదు ద్రాక్షగా ఎందుకు మారిపోయావు అంటాడు. సంగం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నీవు ఏ విత్తనమే ఉన్నావు. విత్తనాలు అంటే ఆ విత్తనాలు కాదు, మనుషులందరూ కూడా విత్తనాలే. వారందరూ కూడా తల్లి గర్భంలోంచి భూమి మీదకి రప్పించాడు. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం ఎప్పటికైనా సరే నీ జీవితంలో ఏదైతే కోల్పోతున్నావో ప్రసంగం, నీ జీవితంలో ఎక్కడైతే దారి తప్పుకున్నావో, నీ జీవితంలో ఎక్కడైతే నీవు మరి అవన్నీ కూడా పోగొట్టుకుంటున్నావో ఒకసారి గమనించుకో ప్రసంగం. నీ జీవితంలో ఏదైతే మనం కోల్పోతున్నామో ఒకసారి గమనించుకుంటే మంచి చెడ్డ నీకు తెలుస్తుంది. ఈరోజు మనుషులకు మంచి చెడ్డ అనేది ఏమి లేదు. పైకి మాత్రం మాట్లాడతారు ప్రేమగా, పైకి మాత్రం చాలా ఆప్యాయతగా ఉంటారే, కానీ లోపల నుంచి రావాలి. అందుకే ఇక్కడ రాత్రి నేలలో పడిన విత్తనాలు అన్నాడు. అక్కడ అది లోపలికి వెళ్తేనే ఫలిస్తుంది.
ముళ్ళ పొలంలో పడిన విత్తనాలు అంటే ఇష్టం ఉండి లేనట్టు. ఇవన్నీ ఏంటి? మనుషులకు మనస్తత్వాలు అలా ఉన్నాయి. ఈరోజు మనస్తత్వాలు అలా ఉన్నాయి కనుకనే మనం కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నాం, కొన్ని విషయాల్లో పాడైపోతున్నాం, కొన్ని విషయాల్లో పోగొట్టుకుంటున్నాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు సంగమా అలా ఉండకూడదని నాటి శిష్యులకు ఆనాడు చెప్పిన మాటలు ఈరోజు వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కావున సంగమా ఓ క్రైస్తవుడా, మీరు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, నీవు భూమి మీద ఫలించే విత్తనంగా ఉన్నావా, పడిపోయి కుళ్ళిపోయే విత్తనంగా ఉన్నావా? ఆలోచన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కనికర సంపన్నుడా, నీకు వందనం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాన్న ఈ వాక్య ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకున్నాయన. ఇచ్చిన వాక్యాన్ని బట్టి తండ్రి నిజమేనాయన. మేమందరం కూడా ఈ భూమి మీద తండ్రి ఒక్కొక్క విత్తనంగా మమ్మల్ని ఫలింపజేసాం. తను చేసే మా గుణగణాలు ఏమిటో, మా అలవాట్లు ఏంటో, మాకున్న బలహీనతలు ఏంటో నీ వాక్యం ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తాం. నాన్న నీ చిత్తమైతే తను చేసేయ తండ్రి. నా ప్రభా, మేమందరం కూడా ఏ రకంగా జీవిస్తున్నామో నీకు తెలుసు కనుక ఒకవేళ నా ప్రభు తండ్రి మేము అపవాది చేతిలో కానీ ఉండుంటే మమ్మల్ని నా తండ్రి నాన్న మమ్మల్ని క్షమించి నీ మార్గంలో వచ్చేలాగా సహాయం చేయండి. ఫలించే విత్తనముగా మేము ఉండడానికి సహాయం చేయండి. చేదు అలవాట్లు నాన్న, చేదు గుణాలు మాలోంచి తీసివేసేసి నా ప్రభు ఫలించే వారికి మమ్మల్ని ఉంచుతామని, వాక్యం బిడ్డలందరికీ కూడా జ్ఞానం అనే దీపాన్ని వెలిగిస్తామని మా ప్రియ రక్షకుడు నా క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలు. ఈ యొక్క వాక్యం విన్న మీ అందరినీ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.